My dear JEE and NEET aspirants, welcome to Aryan Achievers Academy, Narsopet. సో లాస్ట్ వీడియోలో లైగాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లైగాండ్స్ యొక్క క్లాసిఫికేషన్. సో దాని కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ based on acceptor and donor properties of the ligand. Classification based on acceptor and donor properties of the ligand. Or దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెటల్ ligand bond. సో ఈ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని ఈ లైగాండ్స్ ని మనం టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి ఫస్ట్ ఏంటంటే నార్మల్ లైగాండ్స్ ఆర్ దీన్ని క్లాసికల్ లైగాండ్స్ అంటాం. క్లాసికల్ లైగాండ్స్ లేదా సిగ్మా లైగాండ్స్. ఇక్కడ రెండవది ఏంటంటే నాన్ క్లాసికల్ లైగాండ్స్ ఆర్ బ్యాక్ బాండింగ్ లైగాండ్స్. నాన్ క్లాసికల్ లైగాండ్స్. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఇది పై యాక్సెప్టార్ లైగాండ్స్. ఆర్ synergic ligands. ఇది క్లాసిఫికేషన్ synergic ligands. ఓకే, సో ఇది టోటల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది లైగాండ్స్. ఏంటంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యాక్సెప్టార్ అండ్ డోనార్ ప్రాపర్టీస్ ఆఫ్ ది లైగాండ్. లేదా దాన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెటల్ లైగాండ్ బాండ్. సో దీన్ని బేస్ చేసుకుని లైగాండ్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేసాం. ఏంటంటే నార్మల్ లైగాండ్స్, వాటిని క్లాసికల్ లైగాండ్స్ లేదా సిగ్మా లైగాండ్స్ అంటాం. అంటే ఇప్పటి వరకు మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి లైగాండ్స్ అన్నీ కూడా ఈ క్లాసికల్ లైగాండ్స్ కిందకు వస్తాయి. క్లాసికల్ లైగాండ్స్ లేదా నార్మల్ లైగాండ్స్, సిగ్మా లైగాండ్స్ కిందకు వస్తాయి. అంటే ఏంటంటే ఇక్కడ సిగ్మా లైగాండ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఈ లైగాండ్స్ మెటల్ తోటి సిగ్మా బాండ్ ని ఫామ్ చేస్తాయి. లైగాండ్స్ can donate the lone pair of electrons to the central metal atom and forms a sigma bond. That's why these are called sigma ligands అంటాం. అంటే మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి లైగాండ్స్ మొత్తము అంటే క్లోరో, బ్రోమో, తర్వాత అయోడో, సయనో, హైడ్రాక్సో అంటే మోనోడెంటేట్ లైగాండ్స్, బైడెంటేట్ లైగాండ్స్, తర్వాత యాంబిడెంటేట్ లైగాండ్స్, నెక్స్ట్ పాలీడెంటేట్ లైగాండ్స్ అన్నీ కూడా ఈ నార్మల్ లైగాండ్స్ కిందకి వస్తాయి. వాటిని సిగ్మా లైగాండ్స్ అని కూడా అంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే నాన్ క్లాసికల్ లైగాండ్స్. దీన్ని బ్యాక్ బాండింగ్ లైగాండ్స్, పై యాక్సెప్టార్ లైగాండ్స్, ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఇది సినర్జిక్ లైగాండ్స్ అంటాం. అంటే ఏంటి, ఈ లైగాండ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి మెటల్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్
మెటల్లో డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని లైగాండ్స్ యాక్సెప్ట్ చేసి పై బాండ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, పై బాండ్ కూడా ఫామ్ అవుతుంది. అందువల్ల వీటిని ఏమంటామంటే పై యాక్సెప్టార్ లైగాండ్స్ అంటాం. సినర్జిక్ అంటే మీనింగ్ ఏంటంటే డోనార్ ప్లస్ యాక్సెప్టార్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అలా రెండు ప్రాపర్టీస్ ఉన్నటువంటి లైగాండ్స్ని సినర్జిక్ లైగాండ్స్ అని అంటాం. ఓకే, అంటే ఇవి చేసేటటువంటి పని ఏంటి అంటే లైగాండ్ ఎలక్ట్రాన్స్ని అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మెటల్కి డొనేట్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెటల్లోని డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి పై బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అలా యాక్సెప్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నది, డొనేషన్ రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని సినర్జిక్ లైగాండ్స్ అంటాం. వాటిని సినర్జిక్ లైగాండ్స్ అంటాం. నెక్స్ట్, సో సినర్జిక్ లైగాండ్స్ ఇవి టూ టైప్స్, రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని లైగాండ్స్ ఏం చేస్తాయనంటే మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇది ఈ మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని మెటల్లోని డి ఎలక్ట్రాన్స్ని ఈ లైగాండ్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సో ఎక్కడ అంటే పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లోకి యాక్సెప్ట్ చేస్తాయి ఇది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బొనైల్ CO, నైట్రోజైల్ NO, CN మైనస్ N2 O2 ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ అంటే ఇది 14 to 16 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటుంది. 14 to 16 ఎలక్ట్రాన్ స్పీసెస్ అన్ని కూడా ఏం చేస్తే సినర్జిక్ లైగాండ్గా యాక్ట్ అవుతాయి. అంటే ఇవి ఎలక్ట్రాన్స్ని మెటల్కి డొనేట్ చేసి సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి, అలాగే మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో యాక్సెప్ట్ చేసి అంటే ఏ ఆర్బిటాల్లోకి యాక్సెప్ట్ చేస్తాయి అంటే పై స్టార్లోకి యాక్సెప్ట్ చేస్తాయి. పై స్టార్ వాటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇవి సినర్జిక్ లైగాండ్స్. నెక్స్ట్ రెండవ టైప్ ఆఫ్ సినర్జిక్ లైగాండ్స్ ఏంటంటే ఇవి లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, తర్వాత మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇవి ఎక్కడికి యాక్సెప్ట్ చేస్తాయి? వేకెంట్ డి ఆర్బిటాల్లోకి యాక్సెప్ట్ చేస్తాయి. అంటే మెటల్ డి ఎలక్ట్రాన్స్, ఓకే, మెటల్ డి ఎలక్ట్రాన్స్ ఓకే లైగాండ్లోని వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ డోనార్ ఆటం. వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ డోనార్ ఆటం. ఓకేనా? సో ఈ సినర్జిక్ లైగాండ్స్ టూ టైప్స్గా ఉంటాయి. ఒకటేమో పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసేటటువంటి లైగాండ్స్. సో అవి 14 to 16 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్నటువంటి స్పీసెస్. ఇంకా రెండవది ఏంటంటే ఇవి ఎక్కడికి యాక్సెప్ట్ చేస్తాయి? మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ డోనార్ ఆటం, ఓకే, వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ ద డోనార్ ఆటం దానిలోకి యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇవి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీటికి ఎగ్జాంపుల్స్ అంటే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండాలి అని అంటే జనరల్గా థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆన్వర్డ్స్. సపోజ్ ఫాస్ఫరస్ ఉందనుకోండి, ఫాస్ఫరస్ pH3 లైగాండ్, pH3
తర్వాత PF3, నెక్స్ట్ PCl3 థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, తర్వాత సల్ఫర్ కాంపౌండ్స్ అంటే R2S, R అంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట, R2S. తర్వాత AsR3 సో ఇలాంటి కాంపౌండ్స్ అన్ని కూడా దేనికి యాక్ట్ అవుతాయి, సినర్జిక్ లైగండ్స్ గా యాక్ట్ అవుతాయి. అంటే ఇది వేకెంట్ d ఆర్బిటాల్ ఆఫ్ డోనర్ ఆటమ్ ఈ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తే అవి మెటల్లోని d ఆర్బిటాల్, మెటల్లోని d ఆర్బిటాల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఓకే వేకెంట్ d ఆర్బిటాల్ ఆఫ్ డోనర్ ఆటమ్. ఓకే, సో ఇది 2 టైప్స్ ఆఫ్ సినర్జిక్ లైగండ్స్. సో వాటిలో బాండింగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. బాండింగ్ క్యారెక్టర్, సపోజ్ మనము కార్బన్ మోనాక్సైడ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనుకోండి, కార్బోనైల్ ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది, అది బాండింగ్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అకార్డింగ్ టు MOT అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము కార్బన్ మోనాక్సైడ్, మనం కార్బన్ మోనాక్సైడ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అంటే కార్బోనైల్ అంటాం. ఇక్కడ లోన్ పేరు ఉంటుంది, ఆక్సిజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది, ఇది కార్బన్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఇది వేకెంట్ ఆర్బిటాలు. సో ఇది 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో దీనికి 100% యాంటీ బాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది. దీనికి 5 స్టార్ కి 100% యాంటీ బాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది. సో దీన్ని ల్యూమో అంటాం, ల్యూమో ఇది. సో ఇట్ ఈస్ ఏ ల్యూమో అంటే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది హోమో, దీన్ని హోమో అంటాము. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. దీనికి కొంతవరకు యాంటీ బాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, కొంతవరకు దీనికి హోమోకి కొంతవరకు యాంటీ బాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది, దీనికైతే 100% యాంటీ బాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది హోమో, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము కార్బన్ మోనాక్సైడ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మెటల్ తోటి బాండ్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. సపోజ్ ఇది మెటల్ అనుకోండి, మెటల్లో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్, ఇవి d ఆర్బిటాల్స్ అనుకోండి, ఇవి d ఆర్బిటాల్. సో ఇది ఓకే, ఇది ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయినటువంటి ఫిల్డ్ d ఆర్బిటాల్. ఫిల్డ్ d ఆర్బిటాల్. ఇది వేకెంట్ d ఆర్బిటాల్. ఓకే, మెటల్ యొక్క వేకెంట్ d ఆర్బిటాల్, ఇవి ఫిల్డ్ d ఆర్బిటాల్స్. ఓకే, ఇప్పుడు ఇది కార్బన్ మోనాక్సైడ్ యాజ్ ఏ లైగండ్ గా ఈ హోమోలో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మెటల్లో ఉన్నటువంటి వేకెంట్ d ఆర్బిటాల్ కి డొనేట్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ ఏ సిగ్మా బాండ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఫిల్డ్ d ఆర్బిటాల్స్ లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తున్నాయి, 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి వస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ ఇది, యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి, మెటల్లో ఉన్నటువంటి మెటల్లోని d ఎలక్ట్రాన్స్ ని ఎక్కడికి యాక్సెప్ట్ చేస్తుంది, సో 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఫామ్ చేసి పై బాండ్ ని ఫామ్ చేస్తుంది. పై బాండ్ ఫామ్, సిగ్మా బాండ్ పై బాండ్ రెండు ఫామ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే d పై 5 స్టార్ బాండ్, ఇది d ఆర్బిటాల్ పై బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇలా రెండు బాండ్స్ ఫామ్ అవుతాయి, అంటే డొనేషన్ యాక్సెప్టెన్సీ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే సినర్జిక్ లైగండ్ అంటాం, సో అదే అనదర్ టైప్ ఆఫ్ లైగండ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా.
సో అవేం చేస్తాయనంటే ఈ మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ డోనార్ యాటంలోకి యాక్సెప్ట్ చేస్తాయి. అది ఎలాగో చూద్దాం. సో ఇది మెటలు, ఇవి డి ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్తో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ అనుకోండి. ఎలక్ట్రాన్తో ఉన్నటువంటి డి ఆర్బిటాలు, ఇది ఇక్కడ వేకెంట్ డి ఆర్బిటాల్. ఇది మెటల్లోని వేకెంట్ డి ఆర్బిటాలు. సపోజ్ మనం ఎగ్జాంపుల్గా పిఎఫ్3 తీసుకున్నాం అనుకోండి. పిఎఫ్3 లైగాండ్, ఓకే. సో ఇది ఇట్లా సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇది ఏంటి అంటే వేకెంట్ డి ఆర్బిటాల్. ఈ ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్స్, వేకెంట్ డి ఆర్బిటాల్. కాబట్టి దీన్ని ఏమంటామంటే d-π బాండ్ అంటాం. d-π బాండ్. ఇది పిఎఫ్3 మాలిక్యూల్ అనుకో, లేదా పిసిఎల్3 ఆర్ పిసిఎల్3 మాలిక్యూల్. ఓకే. సో ఇది కూడా సినర్జిక్ టైప్ ఆఫ్ బాండ్. అంటే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇది పై బాండ్ ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఏమంటామంటే మనము సినర్జిక్ లైగాండ్స్ అంటాం. సో ఈ సినర్జిక్ టైప్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ జరగటం వలన దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.